హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బీ పర్వత్ ఛానల్. నేను మిస్ సరిత బానల. ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తున్న వీడియో ఏంటంటే, నేను 2 years బ్యాక్ నేను వేరే జాబ్ చేశానండి. ఆ జాబ్కి సంబంధించిన వీడియో అండి. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో నా వర్క్ ఎలా ఉంటుంది, నేను ఎక్కడ జాబ్ చేస్తాను అనేది నేను షూట్ చేశాను. యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడే నేను ఈ వీడియో అనేది షూట్ చేసి నేను అప్లోడ్ చేశానండి. బట్ అప్పుడు నాకు కొత్త కాబట్టి ఏం తెలియదు, ఏ మ్యూజిక్ తీసుకోవాలి ఏంటి అనేసి. సో నేనేం చేశానంటే, ఏదైతే మనం ఎడిట్ చేసుకునే యాప్ ఉంటుందో అందులో మ్యూజిక్నే వాడుకున్నాను. బట్ కొద్ది రోజులకి నాకు మానిటైజింగ్ అయిన తర్వాత నాకు కాపీరైట్ వచ్చిందండి. కాపీరైట్ వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా అప్పుడు తెలియక భయంతోనే డిలీట్ చేశాను ఈ వీడియోని. బట్ ఈ మధ్యన నేను చూస్తూ అంటే అలా నేను ఫోన్ అంతా సెర్చ్ చేస్తుంటే నాకు ఈ వీడియో దొరికిందండి, నాకు లక్కీగా. ఎందుకంటే ఇది నేను మర్చిపోలేని జాబ్ అండి. క్రెడిల్ ఇండియా ఫౌండేషన్ అనేసి బేబీ కేర్ సెంటర్ అండి. మా మేడం వచ్చేసి ఐశ్వర్య, తను యుఎస్లో ఉంటారు. తను అక్కడి నుంచి కూడా నాకు మనీ పంపిస్తూ తను చాలామంది పేద పిల్లలకి, తను శ్రీవ్యాల్ సార్ అని ఉంటారు, తను అనాథ పిల్లల ఆశ్రమం నడిపిస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఇది రన్ చేస్తున్నారండి. వాళ్ళు అక్కడి నుంచి నాకు డబ్బులు పంపిస్తే, ఐశ్వర్య మేడం యూఎస్లో ఉంటారు, శ్రీవ్యాల్ సార్ అనేసి ఇక్కడ హైదరాబాద్లో చర్లపల్లిలో తనకు అనాథ పిల్లల ఆశ్రమం ఉందండి. వాళ్ళిద్దరు కలిసి డబ్బులు పంపిస్తే నేను ఈ చిన్న పిల్లల్ని ఈ కేర్ సెంటర్ని నడిపించేదానండి. వాళ్ళకి జ్వరాలు వచ్చినా కానీ, వాళ్ళ ఇంట్లో మన పరిస్థితులు బాగాలేకున్నా, వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి మేము చాలా సపోర్ట్గా ఉన్నామండి. 13 సంవత్సరాలు అయితే రన్ చేసాము. ఎవరైతే స్లమ్ ప్యాకెట్స్లో ఉంటారో, అంటే ట్రబ్బులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, మిషన్ కుట్టే వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ వర్క్, కూలి పని, ఇంట్లో పని మనుషులు, సో అట్లాంటి వాళ్ళ పిల్లల్ని, భర్త సపోర్ట్ లేని వాళ్ళని చాలా మందిని మేము ఎంకరేజ్ చేసేవాళ్ళమండి. మేము పిల్లల్ని మేము ఉంచుకుంటాము దగ్గర, మీరు వెళ్ళేసి హ్యాపీగా పని చేసుకోండి, వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళండి అనేసి. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా చదువు అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది మేము వాళ్ళకి మోటివేట్ చేసేవాళ్ళము. సో ఇలా నడిపిస్తున్నాం. ఇదేనండి ఆఫీస్ వచ్చేసి. ఇది నా రూమ్ అండి, నాకంటూ సపరేట్ ఒక రూమ్ ఉంది, ఆఫీస్ రూమ్ అది. ఇవన్నీ చూడండి, చాలా పెద్ద 3 బెడ్రూమ్ అండి. మా మేడం సొంతం ఇల్లు ఇది. వాళ్ళ మదర్ వాళ్ళు ఏంటంటే, చూడండి పిల్లలు అన్ని బెడ్ అంతా పాడు చేసేసి ఖరాబ్ చేసి, చిన్న పిల్లలు కదండి, టాయిలెట్ చేయడం అలాంటివి ఉంటాయి. సో మేము కాసేపు ఎండలు వేసేసి మళ్ళీ తెచ్చేసి దాన్ని క్లీన్ చేసేసి మొత్తం దుప్పట్లు అన్నీ వేసేసి మళ్ళీ పిల్లలు వచ్చేసరికి మేము క్లీన్గా చేసి పెడతాం. అది కూడా చూడండి మీరు. అయితే మా మేడం వాళ్ళ మదర్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి. ఫాదర్ వచ్చేసి ఆర్మీలో, సార్ రిటైర్ అయిపోయారు, వాళ్ళు క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అప్పుడు మాకు ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు అన్నట్టు. సో నాకు ఈ జాబ్ చేస్తున్నప్పుడు ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా నేను జాబ్ చేసుకున్నానండి. నాకు ఒక జాబ్లా అనిపించకపోయేది. నేను ఇంటి దగ్గర నుంచి పోయి అక్కడికి వెళ్ళినాక కూడా నాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండేది. సో నాకు ఈ వీడియో దొరికినాక మళ్ళీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఎప్పటికీ నేను కూడా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అసలు నేను అంతకుముందు ఏం జాబ్ చేశాను, ఎందుకు చేశాను, ఎవరు పెట్టారు, అది కూడా అందరికీ చెప్పుకోవాలనిపించింది. అందుకే చెప్తున్నా. చూడండి, నీట్గా క్లీన్ చేసేసింది మా అమ్మ. ఎందుకంటే పిల్లలు వచ్చేస్తుంటారు ఒక్కొక్కరుగా, చాలా క్యూట్గా ఉంటారండి పిల్లలు. వచ్చిన కాడికైతే వీడియో షూట్ చేస్తాను, ఎందుకంటే చేస్తాననేసి చేశాను. చాలా పెద్ద వీడియో అయితే కూడా చూడరు కాబట్టి. సో స్టార్ట్ అయ్యింది పిల్లలు రావడం టైము. ఎంత బాగుంటారంటే పిల్లలు. నేనైతే 6 months బేబీ నుంచి 6 years వరకు తీసుకునేదాన్ని. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే 6 years ఉండాలి పిల్లలకి. అలాంటి పిల్లల్ని బయట రోడ్ల మీద ఆడుకుంటూ, ఇవాళ రేపు చాలా ఆడపిల్లల మీద మీకు అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ చెప్పలేను, అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మేము ఏం చేసామంటే, గవర్నమెంట్ స్కూల్లో మీరు జాయిన్ చేయాలనుకుంటే 6 years వరకు నా దగ్గరే ఉంచండి, లేదా 3 years వరకు ప్రైవేట్ స్కూలు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది హస్బెండ్స్ ఉన్న వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు. ఎడ్యుకేషన్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు, నో ప్రాబ్లం అండి. డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటారు. అట్లా మేము ఏదో వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటాము. మీరు చదువుకోలేదు కాబట్టి ఇలా కూలి పని చేసుకుంటున్నారు, పిల్లలకి చదివిస్తే రేపటి నాడు వాళ్ళు జాబులు చేసుకుని మిమ్మల్ని పోషిస్తారు. అలాంటివి మంచి విషయాలు వాళ్ళకి తెలియజేస్తుంటాము. మంత్లీ వన్స్ నేను పేరెంట్స్ మీటింగ్ పెట్టడము, మా మేడం అక్కడి నుంచి వీడియో కాల్ చేసి అందరితో మాట్లాడడము. మేడం ఏంటంటే ఇయర్లీ వన్స్ లేదా 3 yearsకి ఒకసారి అలా ఇండియాకి వచ్చేవారు. వచ్చినప్పుడు అందరిని పేరున పలకరించి అందరితో తను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మా దగ్గరికి వచ్చి స్పెండ్ చేసి వెళ్ళేవారు. చాలా హ్యాపీగా అనిపించేది నాకు. మేడం అని కాదు కానీ నాకు చాలా ఓన్ సిస్టర్లా ఉండేవారు. శ్రీవ్యాల్ సార్ అయితే అందరికీ ఒక దేవుడు. శ్రీవ్యాల్ సార్ వచ్చేసి తను అనాథ పిల్లల ఆశ్రమం పెట్టారు, స్ఫూర్తి ఫౌండేషన్ అనేసి చాలా సంవత్సరాలుగా నడిపిస్తున్నారు.
సార్ అంటే ఎంత మంచి వాళ్ళంటే అక్కడ ఉన్న పిల్లలందరినీ మామయ్య అత్తయ్య అని పిలిపించుకుంటారు. సార్ వాళ్ళ వైఫ్ వచ్చేసి. నాకు చాలా చాలా బాగా అనిపించేది. ఎక్కడికైనా మనము హాస్టల్స్కి వెళ్ళామంటే పిల్లలకి మనం పట్టుకుపోవడం, ఏమన్నా తీసుకెళ్ళడం అలాంటివి చేస్తుంటాం కదా. అక్కడికి పోతే అక్కడున్న పిల్లలు అక్క ఇది తింటావా అది తింటావా, వచ్చిన వాళ్ళకి ఎంత మంచి మర్యాద ఇస్తారంటే సార్ ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ పాపం ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్, లాక్డౌన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఇప్పుడు వచ్చేసి దుండిగల్లో ఉందండి స్ఫూర్తి ఫౌండేషన్. దానికి మెయింటైన్ చేసే సార్ వచ్చేసి శ్రీవ్యాల్ తన పేరు. మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే మీరు చేయొచ్చండి. చాలామంది హీరోయిన్స్ అందరు వెళ్ళారు, చాలామంది హెల్ప్ చేశారండి. ఒకసారి వెబ్సైట్లో చూడండి, స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవ్యాల్ తన పేరు, సార్ పేరు. అలా చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క పిల్లలు వస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ అప్పుడు పిల్లల సంభాషణ నేను అంతా రికార్డ్ చేశానండి. కానీ ఆ మ్యూజిక్ పెట్టడం వల్ల ఏమైందంటే కాపీరైట్ వచ్చింది. భయపడేసి నేను మ్యూజిక్ రిమూవ్ చేయకుండా నేను వీడియోనే రిమూవ్ చేశాను. ఇది ఒక చిన్న మెమరీ ఉండాలి, నా మేడంతో నేను ఇలా ఉన్నాను అని, పిల్లలతో ఇలా ఉన్నానని, మా సార్ హెల్ప్ చేశారని నాకు ఒక మెమరీ ఉండాలనేసి ఇప్పటికీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి. ఇది దాదాపుగా ఈ వీడియో తీసి నాకు 4th ఇయర్ అనుకుంటాను. అప్పుడప్పుడే నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. 4th ఇయర్ కంప్లీట్ అయ్యింది. సో ఇట్లా పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళని మేము తీసుకొని వాళ్ళని ఆడిపించుకుంటా, వాళ్ళకి ఏంటంటే ఓరల్గా రైమ్స్ చెప్పడము, లెటర్స్ చెప్పడము, మంచి చెల్లు నేర్పడం అలాంటివి మేము చేస్తుంటాము. అంటే వాళ్ళని స్కూల్కి పోవడానికి సిద్ధం చేస్తాము. పిల్లల్ని స్కూల్ అయ్యంగానే ఏడవడం అలాంటివి చేస్తుంటారు, భయపడుతూ ఉంటారుగా. సో భయపడకుండా స్కూల్లో టీచర్స్ ఎలా ఉంటారు ఇలా అన్నీ చెప్తూ, అంటే కొంతమంది పిల్లలు చాలా స్మార్ట్ ఉంటారు, అన్నీ నేర్చేసుకుంటారు, కొందరికి అర్థం కదా ఏడుస్తూ ఉంటారు. చాలా మటుకు నా దగ్గరకు వచ్చిపోయిన పిల్లలు 13 సంవత్సరాల్లో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏడవలేరంట అండి. టీచర్స్ చాలా ఆశ్చర్యపోయాలంట. వాళ్ళ పేరెంట్స్ చెప్పుకునేవాళ్ళు. క్రెడిల్ ఇండియా ఫౌండేషన్ అని సరితా మేడం ఉంది, మేడం దగ్గర ఉన్నారు మా పిల్లలు ఇన్ని రోజులు. ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లలందరినీ జాయిన్ చేసేది కూడా నేనే వెళ్ళి దగ్గరుండి జాయిన్ చేసి ఫీజు డీటెయిల్స్ కనుక్కొని, ఫీజు మాత్రం పేరెంట్సే కట్టుకుంటారండి. ఎవరికైనా వీలు లేదన్నప్పుడు మేము సాయం చేసేవాళ్ళము, కట్టుకుంటారు. సో మేము చేసేది అదే కదండి, పిల్లల్ని మా దగ్గర ఉంచుకుంటాము, మీరు పని చేసుకొని సంపాదించుకొని తర్వాత చదివించుకోండి అని చెప్పడము. సో చూడండి, పిల్లలతో క్యూట్గా మాట్లాడతారు. ఎంత సరదాగా గడిచిపోయారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అసలు నాకు ఒక జాబ్ చేసిన ఫీలే ఉండకపోయేది. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుందండి నేను అది మానేసి. అంటే మా మేడంకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి తను కేర్ సెంటర్ తీసేశారు. సో అప్పటి నుంచి నేను వేరే జాబ్ చేస్తున్నానండి. కానీ నాకు లోకంలో ఎట్లా ఉంటారు జనాలు ఏంటి అనేది నాకు తెలియదండి. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో నేను చేస్తున్న జాబ్లో చాలా సఫర్ అవుతున్నాను. అంటే నేను ఎప్పుడు అలా తీసుకోలేదు మాటలు. ఇక్కడ ఏంటంటే పిల్లలతో ఆడుకోవడము, పేరెంట్స్ మీటింగు, మళ్ళీ తర్వాత ఇల్లు. ఇది అంతకుముందు 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశానండి, ప్రథమ్ ఆర్గనైజేషన్ అనేసి. అందులో టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము. నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేటర్ అండి. నేను అక్కడికి వెళ్ళి అందరికి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం. అంటే నేను వెళ్తున్నానంటే నన్ను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేవాళ్ళు, బస్ స్టాప్కి వచ్చేవాళ్ళు, మాకు కావాల్సిన మర్యాదలు చేసేవారు. నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడున్న చుట్టుపక్కల అన్ని గుళ్ళు కానీ ఏమైనా మంచి మంచి ప్రదేశాలు ఉంటే చూపించేవాళ్ళు. సో నా జర్నీ అంతా ఒక మేడం అనేది జరిగిపోయింది. 2 ఇయర్స్గా అంత తలకిందులు అయిందండి. పర్లేదండి, నేను మంచి జాబే చేస్తున్నాను, ABN ఆంధ్రజ్యోతిలో చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నా తోటి వర్కర్స్ ఉంటారు కదా, ఒక్కొక్కరిని ఎలా అర్థం చేసుకోవాలో ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు. 2 సంవత్సరాలు కావస్తుంది నేను అందులో చేసి, అర్థం అవ్వట్లేదు. చాలా బాధపడుతున్నాను. ఏంటి నేను ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా అయిపోయానో చాలా చాలా బాధ అవుతుందండి. నాకు ఎందుకు అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇట్లా పిల్లలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు, కొట్టుకోవడాలు అన్నీ చెప్తున్నారు. సో వీళ్ళిద్దరు కొట్టుకున్నారంట, తిట్టుకున్నారంట. ఆ మాటలన్నీ పాత వీడియోలో ఉండేనండి, డిలీట్ చేశానుగా. వాళ్ళిద్దరికి మంచి నచ్చపి కాంప్రమైజ్ చేయించాను ఇద్దరిని. చూడండి ఎంత ముద్దుగా ఉంటారు పిల్లలు. ఈరోజు నేను వీడియో తీస్తానని అనుకున్నాను, పిల్లలు చాలామంది రాలేదు. ఎందుకంటే అది కూడా వర్షాలు పడుతున్నాయండి, వర్షాకాలం అది. సో చాలామంది పిల్లలు రాలేకపోయారు. ఉన్న కాడికే నేను షూట్ చేస్తాను. ఇది నేను ఓల్డ్ ఏజ్ ముస్లామన్ అయిపోయినాక కూడా నేను చూసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ అప్పటి వరకు ఉంటే నేను చూసుకుంటాను. అందుకనేసి ఆ మెమరీగా నేను ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి పిల్లలు ఎలా ఉన్నారో. ఇదేనండి నేను చేసిన జాబు, బేబీ కేర్ సెంటర్ పేరు వచ్చేసి
క్రెడిల్ ఇండియా ఫౌండేషన్. నడిపించిన వాళ్ళు ఎవరంటే ఐశ్వర్య మేడం అండ్ శివ్యాల్ సార్, వాళ్ళ ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండే. శరత్ సార్ కూడా ఉంటుండే, ఇంకో మేడం ఉన్నారు మీనాక్షి మేడం అని, ఇంకోసారి మధుకర్ సార్ ఉన్నారు. మధుకర్ సార్ అనేసి నోయల్ సింగర్ ఉన్నారు కదండి, వాళ్ళ బ్రదర్, సొంతం ఓన్ బ్రదర్. వీళ్ళంతా స్టార్టింగ్లో ఉన్నారు, మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు జరిగిపోయారు. లాస్ట్ ఎండింగ్ వరకు ఉన్నదంటే మా మేడంకి సపోర్ట్ శివ్యాల్ సారే. మేడము ఒక్కొక్కసారి మాకు మనీ పంపించకపోయినా ఏం పంపినా మాకు శివ్యాల్ సారే చూసుకునేవాళ్ళు. ఎంతోమంది అనాథ పిల్లలకి చూసుకుంటున్నాను, వీళ్ళు కూడా నా పిల్లలే సరిత అన్నారు సార్. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి, పర్సనల్గా కూడా చాలా హెల్ప్ చేశారు. పర్సనల్గా కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. నాకు ఏమి తోచినప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో వస్తుంటాయి కదండి, ప్రతి ఇంట్లో ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు సార్ కానీ సార్ వాళ్ళ భార్య కానీ నాకు చాలా చాలా అండగా సజెషన్స్ ఇచ్చి ఇలా ఉండు సరిత, అలా ఉండు సరిత అని చెప్పేవాళ్ళు. నాకు అసలు ఆ ఆఫీస్ని వదిలేసిన అంటే నాకు సగం ప్రాణం వదిలేసినట్టుగానే ఫీల్ అవుతున్నాను. మేడం చెప్పారు, ఐశ్వర్య మేడం, మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ నేను ఇలాంటి కేర్ సెంటర్ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వే రావాలి సరిత, మనం పెడదామనే నేను అనుకుంటున్నాను అని చెప్పారు నాకు. దేవుడు దయవల్ల మళ్ళీ అలాంటిది పెడితే మాత్రం నేను ఏ మాత్రం ఆలోచించకుండా నా జాబ్ వదిలేసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను, వీళ్ళు నా బాస్, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి, అమ్మో భయం అలాంటిది ఏం లేదండి. పిల్లల్ని చూసుకునేది నేను. మేడం ఒకటే అనేవారు, మేడం అయినా సరేనా, పిల్లల్ని దగ్గరుండి చూసుకునేది నువ్వు సరిత. ఏ పిల్లలకి ఎలాంటి వ్యాధి ఉంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళకి ఎంత తెలివి ఉంది, ఎవరికి తెలివి లేదు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది దగ్గరుండి చూసుకునేది నువ్వు. కాబట్టి ఏదున్నా కూడా ఇది చేయాలి మేడం అని చెప్పినాం అనుకో, అది మేము చేసేస్తాం. ఓకేనా సరిత? ఎందుకంటే ఇన్ని ఇయర్స్గా పిల్లల్ని నీ దగ్గర వదిలేసి నేను ఎంత హ్యాపీగా ఉంటున్నంటే నీ మీద ఉన్న నమ్మకమే అనేసి మేడం నాకు చెప్పారు. ఎందుకంటే ఆ మధ్య ఒక లక్కీ బేబీ కేర్ సెంటర్ అనేసి ఉండే అండి, అందులో అంటే మాకు వార్త విన్నాము, చూడలేదు. అందులో పాపం ఒక జంట, ఒక పేరెంట్స్కి 12 సంవత్సరాల తర్వాత పుట్టారంట పాపనో బాబు అనుకుంటా, బాబు. సో ఆ బాబుకి ఆయమ్మ తినిపిస్తుంటే గొంతులో రొట్టె ముక్క విరికి ఆ బాబు చనిపోయాడండి. చాలా పెద్ద ఇష్యూ అయింది. ఎంత ఏడ్చామంటే మేము కూడా వార్త తెలుసుకొని. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ వచ్చాయి, సరిత జాగ్రత్త, సరిత జాగ్రత్త, ఇంతమంది పిల్లల్ని. మా దగ్గర 23 మంది పిల్లలు ఉంటుండే అండి, 23 మంది పిల్లలు. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షాకాలం చాలామంది రారు, వచ్చిన వాళ్ళని మేము తీసుకుంటాము. సో నేను ఏ రిమార్క్ లేకుండా ఎంత మంచిగా జాగ్రత్తగా చూసుకున్నా కాబట్టి మా మేడం నా పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. నేను చాలా అదృష్టవంతురాలిని మేడం దగ్గర, శివ్యాల్ సార్ దగ్గర ఇన్ని రోజులు నేను వర్క్ చేసినందుకు. మళ్ళీ నాకు అదృష్టం ఎప్పుడు వస్తుందో నేను వెయిట్ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల మా మేడంకి మళ్ళీ ఆ థాట్ రావాలి, మళ్ళీ పెట్టాలి బేబీ కేర్ సెంటర్ అనే థాట్ రావాలి, నన్నే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా గడిచిపోయేదండి. అంటే ఏ జాబ్లో అయినా కూడా రిస్క్ లేనిది ఉండదు. పిల్లలతో జాబ్ చేయడం, పిల్లలతో ఉండడం అంటే కూడా చాలా కష్టమే అండి. ఒక ఇంట్లోనే 1-2-3 పిల్లలు ఉంటే పేరెంట్స్కి తల ప్రాణం తోకకొస్తాయి. నేను ఇంతమందితోటి ఎలా ఉంటున్నా అంటే చాలా ఇష్టంగా చేస్తున్నాను ఆ వర్క్, అందుకే ఉంటున్నాను. పిల్లలందరూ కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, ఏడుస్తారు. ఒక పిల్లగాడు ఉంటాడు సిద్ధు అని, చిన్నోడాడు, వాడు అంటే ఏడుస్తారు, ఫిట్స్ వచ్చి పడిపోతాడు. వాడిని అప్పటికప్పుడు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసే టైం కూడా ఉండదు నాకు. మేము ఏం చేస్తామంటే కేర్ సెంటర్ పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందండి, అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకునే వాళ్ళు, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళని పిలిచేదాన్ని, అలా చూసుకునేదాన్ని నేను. అంటే ఇదే గొప్ప చెప్పట్లేదండి, నా మెమరీస్ షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటికైనా కూడా చాలామంది నాకంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకెవరైనా చేయని వాళ్ళు ఉంటే ఇలాంటి పనులు చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బయటంతా వర్షం పడింది, పిల్లలు కూర్చున్నారు, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టి, ఇంటికి పోయే టైంకి స్నాక్స్ పెట్టి వాడు నాకు కావాలని అడుగుతున్నాడు చూడండి. కానీ వాడిని నేను ఏడిపిస్తుంటాను ఇవ్వననేసి, ఆయనకి ఇవ్వనన్నట్టు ఫస్ట్. మేము పిల్లలకి ఏం చేస్తాం అంటే మిల్క్ ఇక్కడనే తాపిస్తామండి, మా డబ్బులతోటే స్నాక్స్ తెప్పిస్తాము. అంతకుముందు వంట కూడా చేసి పెట్టేవాళ్ళము, కొద్ది రోజుల తర్వాత అది మానేస్తాం. ఎందుకంటే పిల్లలు ఏమవుతుందంటే ఇక్కడ మేము మంచిగా ఏదైనా చేపించి పెడితే ఇంటికి వెళ్ళినాక తినట్లేరంట. మేడం ఇక్కడ తిన్న తర్వాత మా ఇంట్లో తింటలేరు అనడం స్టార్ట్ చేస్తారు పేరెంట్స్. అందుకనేసి మేము ఏం చేస్తాం, మీరు ఏది తింటే అదే బాక్స్ పంపించండి, మేము అదే తినిపిస్తాం అనేసి
ఫుడ్ అనేది మానేస్తాం. స్నాక్స్, మళ్ళీ ఎండాకాలం వస్తే రాగి జావా, చలికాలం వస్తే కొన్ని రకాలు, అంటే అట్లా పిల్లలకి మేము వెదర్ వైజ్గా కానీ అలాంటివి మేము తినిపించడం అలాంటివి చేసేదాన్ని. ఏదేమైనా కానీ చాలా మిస్ అవుతున్నాను ఐశ్వర్య మేడం మిమ్మల్ని అండ్ శివల్ సార్. మిగతా శరత్ సార్ గురించి కూడా చెప్పాలంటే, శరత్ సార్ ఎంతోమంది అనాథ పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా ఏమంటారు అడాప్ట్ చేసుకుంటారు కదా, చదివిపిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు శరత్ సార్ మీకు. మీనాక్షి మేడం అంటే తను కూడా యూఎస్లో జాబ్ వచ్చేసింది, తను వెళ్ళిపోయింది. మరి అక్కడ తను ఎలా ఉందో ఎంత బిజీ ఉందో తెలియదు, తను మానేశారు. మధుకర్ సార్ కూడా లాస్ట్ వరకు అంటే సెంటర్ తీసేసేంత వరకు కాంటాక్ట్లో ఉన్నారు. అంటే బేబీ కేర్ సెంటర్లో ఏమైనా ఫంక్షన్స్ అలాంటివి ఉంటే మధుకర్ సార్ హెల్ప్ చేసేవారు. ఏదైనా వస్తువులు పాడైనా కానీ పిల్లలకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది సార్ ఇది పాపం అని అంటే హెల్ప్ చేసేవారు. ఏదైనా ఆఫీస్ సంబంధించిన ఫంక్షన్స్ మీటింగ్స్ అలాంటివి పెట్టుకున్నా కూడా సార్కి స్వాగత్ గ్రాండ్ అని హోటల్ ఉందండి, అక్కడ వాళ్ళ వర్కర్స్ని పంపించి డెకరేట్ చేయించి ఫుడ్ పంపించి అలా చూసుకునే వాళ్ళు సార్. మళ్ళీ వచ్చి విజిట్ చేసేవాళ్ళు. సో అందరికీ ధన్యవాదాలు. వీడియో అయిపోతుందండి. ఓకే అండి, బాయ్ బాయ్.